టూ పిక్చర్స్ కనబడుతున్నాయి మీకు ఇలా. ఇదొక పిక్చర్, ఇదొక పిక్చర్, అవునా? ఈ పిక్చర్ 1కు పిక్చర్ 2కు డిఫరెన్స్లు చెప్పాలి. డిఫరెన్స్ అంటే ఏంటిది? తేడాలు. ఇది పిక్చర్ 1, అర్థమైందా? ఇది పిక్చర్ 1, ఇది పిక్చర్ 2. కనబడుతుంది ఇక్కడ పిక్చర్ 2 అని రాసి ఉన్నదా లేదా? ఇక్కడ పిక్చర్ 1 అని రాసి ఉన్నదా? అంటే ఇది వేరే పిక్చర్, ఇది వేరే పిక్చర్, రెండు సేమ్ పిక్చర్ లెక్క ఉన్నాయా? కొంచెం కొంచెం తేడాలు ఉన్నాయి కదా. ఏం తేడా ఉన్నది? వాట్ ఈస్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ అంటే తేడా అన్నట్టు. ఏంటిది? డిఫరెన్స్ అంటాం. ఏం డిఫరెన్స్ ఉన్నదంటే మీరు చెప్పాలి. ఏం డిఫరెన్స్ ఉన్నది చెప్పండి. టాయ్సా అంటే బొమ్మలు. టాయ్స్ ఇంట్లో కూడా ఉన్నాయి కదా. టాయ్స్ ఉన్నాయి అంటుండ్రా? ఓకే, ఇంట్లో టాయ్స్ ఉన్నది. ఓకే, ఇగో టాయ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఈడొక టాయ్ ఉన్నది. బుక్స్ ఉన్నాయి. ఇగో బుక్స్ ఇక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడ ఒకటి ఉన్నది. బుక్స్ ఉన్నాయి. ఇంకేమున్నాయి? పెన్నులు ఉన్నాయి. పెన్నులు. ఇవి పెన్నులే కదా? ఇవి కూడా పెన్నులేనా? మనం కలర్ పెట్టుకుందామా? సపరేట్గా ఏం కలర్ పెడదాం? గ్రీన్ పెడదామా? ఇంకో ఇక్కడ పెన్నులు ఉన్నాయి. గ్రీన్ అంటే వేరే పెడదాం. ఇది పెడదామా? బ్లూ పెడదాం, మంచిగా ఉంటుంది. ఇక్కడ పెన్నులు ఉన్నాయి కదా. ఇక్కడ కూడా పెన్స్ ఉన్నాయి. బ్యాట్ ఇక్కడ బ్యాట్ ఉన్నది. ఇక్కడ కూడా బ్యాట్ బాల్ ఉన్నది. ఇంకా టీ షర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ టీ షర్ట్స్ ఈడ కూడా ఉన్నది గమ్ బాటిల్. ఇక్కడ కూడా గమ్ ఉన్నది. గమ్ము ఇంకో ఏదో ఒకటి. ఓకే, ఇంకా ఇంకేమున్నాయి రా? లైట్. ఇక్కడ లైట్ ఉన్నది. ఇక్కడ కూడా లైట్ ఉన్నది. ఇక్కడ కూడా. సో ఇంకా ఇది మంచిగా ఉన్నదా? ఈ పిక్చర్ 1 ఇది పిక్చర్ 2. ఏది మంచిగా ఉన్నది రెండిట్లలో? పిక్చర్ 2 ఎందుకు బాగున్నది? కరెక్ట్, నీట్గా సదిరి. నువ్వు మాట్లాడే కూడా అవుతుందిరా. ఎందుకు మాట్లాడతావు? ఈడ కూడా ఉన్నది. అంటే ఇదేమో బ్యాట్ బాల్ ఎక్కడ? ఇక్కడ పరేసి ఉన్నది రోడ్డు మీద. అలా ఇంట్లో ఎక్కడనో పరేసి ఉన్నది గచ్చు మీద కదా. ఇక్కడ ఎట్లున్నది? నీట్గా ఒక ఆడ పక్కకు పెట్టున్నది. టాయ్స్ ఈడున్నది. టాయ్స్ బొమ్మ. ఈ టాయ్స్ ఎక్కడున్నది? డబ్బాలు వేసి ఉన్నది. అవునా? కాళ్ళు తుడుచుకునేది ఇక్కడ. వెరీ గుడ్. ఇదేమో ఇక్కడ ఉన్నది. ఇదేమో కరెక్ట్గా పెట్టి ఉన్నది. అవునా? సో మనం వీళ్ళు ఏమేమి చూసినాం? బుక్స్ చూసినామా? ఇంకేం చూసినాం? పెన్స్, టాయ్స్. ఇంకేం చూసినాం? బుక్స్ రాసిన కదా. బ్యాటు, పెన్ను, బాలు. ఇంకేం చూసినాం? పెన్ను, టీ షర్ట్. 1 2 3 4 5 6 6 7 చెప్పండి. ఇంకా ఇదేంటిది? గమ్ బాటిలా? సరే, గమ్ బాటిల్. ఇంకా లైట్. లైట్. ఇంకేం చూసినాం? డోర్. ఇంకా టైసా అంటే టేబులా? రైట్. అంతకుముందు కింద ఇట్లా వారేసినాయన్నీ ఇప్పుడు టేబుల్ మీద పెట్టిల్లు. అవునా? రైట్. ఇంకా డబ్బాకి బాక్స్. ఇది బాక్స్. వెరీ గుడ్. ఇటు బాగా చెప్తున్నాడు. కబోర్డ్స్. నాకు తెలియదు. ఏది? ఇట్లా వచ్చిందండి అదా? ఇదేంటిదిరా? బల్లిపాత్ర. బల్లిపాత్ర ఉన్నది. ఇంకా గీతలు ఉన్నాయి. గీతలు ఏమున్నాయి? సో లైట్.
ఇంకా లాగులు ఉన్నాయి. ఏమున్నాయి? లాగులు. లాగులా? టీషర్ట్స్ అన్నావు కదా ఇంతకుముందే. ఉన్నాయి కదా అసలు కూడా. ఇవే టీషర్ట్స్ ఇక్కడ ఫోల్డ్ చేసి పెట్టిళ్ళు, మడత పెట్టి పెట్టిళ్ళు, అర్థమైందా? ఫోల్డ్ చేసి పెట్టిళ్ళు, ఫోల్డ్ టీషర్ట్స్ అన్నమాట. ఇంకా బాల్. సో ఇక్కడ మనం మర్చిపోయినాం ఆన్ చేయాలి. స్పైడర్ నెట్ ఇది. ఇదేంటిది? స్పైడర్ నెట్. ఇదంతా ఇట్లా 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 ఉండి మళ్ళీ ఇట్లా 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 తయారు చేస్తుంది కదా అన్ని అతుకు. ఇదే కదా స్పైడర్ నెట్. దాన్ని ఇక్కడ కనబడితే మనకి ఏమన్నా స్పైడర్ నెట్. మనం దులిపేస్తామా లేదా స్పైడర్ నెట్ కనబడంగానే? దులిపేసుకుంటాం, అవునా? సో ఇప్పుడు మనం ఏమేమి అన్నామా మళ్ళీ నీట్గా మళ్ళీ రాసుకుందామా? మంచిగానే ఉంది. అది గిదిరా, బుక్కులు కాదు అది. సో మనం ఇల్లునే రాసుకుందాం. ఇంతకుముందు రాసినాయి మళ్ళీ రాద్దాం ఒక్కొక్కటి, సరేనా? ఏం రాసినాం ఫస్ట్ అని చెప్పండి. ఇదిగో ఇదేంటిది? ఇదేంటిరా? లైట్. ఇది గిది. దాని పక్క పంటి, లైట్ పక్క పంటి గిది స్పైడర్ నెట్ అని చెప్పలేదా? స్పైడర్ నెట్. మళ్ళీ పాత్ర ఉన్నది అంత గలీజ్గా కదా. ఇదంతా గలీజ్గా ఉన్నది. ఈ బట్టలు, క్లోత్స్ అందామా సపరేట్గా? క్లోత్స్. ఇవేంటి? టేబుల్. టేబుల్ మీద ఏమున్నాయి అంత? పెన్స్ అన్ని కింద వాడేసి ఉన్నాయి కదా పెన్స్. ఈ రూమ్ ఇంట్లో ఎట్లున్నది? ఈ పిక్చర్లో నీట్గా పెట్టున్నాయి కదా, ఇంట్లో పెట్టలేవు. ఇంట్లో బాల్, బ్యాట్ ఇవి ఒక పక్కన ఉన్నాయి. ఈ పిక్చర్ 2లో మంచిగా ఉన్నాయి, అవునా? పిక్చర్ 1లో గలీజ్ ఉన్నాయి. నెక్స్ట్ బుక్స్ రాసినావా? రాయలేరా? బుక్స్. ఇట్లనేమో ఇక్కడ కొన్ని ఆడ కొన్ని వాడున్నాయి. ఇక్కడ నీట్గా చదువుతున్నాయి, అవునా? మంచిగా పెట్టున్నాయి బుక్స్. పెన్స్ కూడా ఇలా మంచిగా పెట్టున్నాయి. సో మీకు ఇట్లుంటే ఇష్టమా ఇట్లుంటే అంటే గిది ఇష్టం లేదు, అవునా? గిది ఇష్టం, మంచిగా ఉన్నది కదా. సో నీట్గా ఉంటే బాగుంటుంది, నీట్గా లేకపోతే బాగుండదు, అవునా?